నమస్తే అన్న, అందరికీ నమస్కారం. ఒక అమ్మాయికి పెళ్లి కుదిరింది. వేధింపులతో ఆ యొక్క కుటుంబమే బలవన్మరణానికి పాల్పడింది. వివరాల్లోకి వెళితే, పెళ్లికి ముందు ఆ యొక్క యువకుడితో స్నేహంగా మెలగడమే ఆమె చేసిన తప్పు. స్నేహం పేరిట చెరువై కలిసి తీసుకున్న ఫోటోలను అడ్డం పెట్టుకుని బెదిరించసాగాడు. పెళ్లి కుదిరిన ఆ యువతికి నరకం చూపాడు. చివరికి పెళ్లి సంబంధం కుదుర్చుకున్న వారికి తనతో సన్నిహితంగా ఉన్నట్లు కనిపించే ఫోటోలను పంపించి కుట్రకు తెగించాడు. ఆ అవమాన భారంతో అమ్మాయితో పాటు ఆమె తల్లిదండ్రులు ఆత్మహత్య చేసుకున్నారు. పెళ్లి పనులతో కలకల్లాడాల్సిన ఆ ఇంటిలో తీవ్ర విషాదం అలువుకుంది. కర్ణాటక రాష్ట్రం మైసూరు జిల్లా కెంపనయ్యహుండి గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఉల్లాస్ గౌడ్ అనే యువకుని బెదిరింపులతో యువతి రక్షితతో పాటు ఆమె తండ్రి శివన్న, తల్లి నాగరత్న విషం తాగి ఉరివేసుకున్నారు. రక్షితకు వివాహం నిత్యమైన నిన్ను ప్రేమిస్తున్నానని, తనను పెళ్లి చేసుకోకపోతే కళ్యాణ మండపానికి వచ్చి అడ్డుకుంటానని, నీ ఫోటోలు వీడియోలు బయట పెడతానని ఉల్లాస్ గౌడ బెదిరిస్తూ వచ్చాడు. అప్పటికే ఫోటోలను పెళ్లి కొడుకు పంపాడనే బాధ వారిని వెంటాడింది. బెదిరింపులు తాళలేక లేఖ రాసి పెట్టి ముగ్గురు ఆత్మహత్య చేసుకున్నారు. టి నరసీపుర పోలీసులు వెల్లడించారు. వారు లేచిన లేఖ ఆధారంగానే దర్యాప్తు చేపడుతూ ఉన్నట్లయితే పోలీసులు తెలిపారు.